నిన్న బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఇవ్వాలంటూ అన్ని పార్టీలు కూడా బీసీ సంఘాలకి బీసీ రిజర్వేషన్కి సపోర్ట్గా బంద్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కీలకంగా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నాం, మేము బీసీలకు 42% అమలు చేయాల్సిందని చెప్పి 3 పార్టీలు కూడా బంద్లో పార్టిసిపేట్ చేశాయి, సపోర్ట్ చేశాయి. ఇక్కడ విషయం ఏంటంటే 3 పార్టీలు సపోర్ట్ చేసాయి, కానీ దీన్ని అడ్డుపెడుతుంది ఎవరు అనేది ఇప్పటికీ తేలని ప్రశ్న. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఈ రెడ్డి జాగృతికి సంబంధించిన ఆ పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కేసు వేయించారు, ఈ పిటిషన్ వేయించింది బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, కావాలని రేవంత్ రెడ్డికి మనుషులతోనే అతను పిటిషన్ వేయించారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆధారాలు బయటపెడతారు. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, మరి బీజేపీ అసలు 9 షెడ్యూల్లో పెట్టాల్సింది ప్రధానంగా అక్కడే కదా, అసలు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాల్సింది. మరి అదే బీజేపీ కూడా నిన్న బంద్లో పార్టిసిపేట్ చేసి 42% ఇవ్వాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వమేమో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్ర ప్రభుత్వానికి. నిన్న రాష్ట్ర ప్రభుత్వం సీతక్క, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రెసిడెంట్ ఆయన కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖచ్చితంగా 42% ఇవ్వాల్సిందని చెప్పి అధికార పార్టీ మాట్లాడుతాం. ఇక్కడ ఎట్లా ఉందంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టే బిహేవ్ చేస్తూ ఉన్నారు 2 పార్టీలు. అసలు 9 షెడ్యూల్లో పెట్టాల్సిన ప్రభుత్వం కూడా నిన్న బంద్లో పార్టిసిపేట్ చేసింది. వాళ్ళు కూడా బీసీలకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. అసలు బీసీలకు న్యాయం చేయాల్సింది మీరే కదా, 9 షెడ్యూల్లో పెట్టాల్సింది. జీవో నెంబర్ 9ని మీరు స్వాగతిస్తున్నామంటున్నారు, మరి 9 షెడ్యూల్లో పెట్టడం కుదరదు అంటున్నారు. అంటే 2 వైఖరులు ఏమో బీజేపీలో వినపడతా ఉన్నాయి. జీవో నెంబర్ 9 తీసుకొచ్చేమో కాంగ్రెస్ పార్టీ ఆగమాగం చేస్తూ ఉంది బీసీలని, చట్టబద్ధత లేకుండా ఒక జీవోని తీసుకొచ్చి. సో రైట్, చూద్దాం. అదే నిన్న వార్తలు కూడా ప్రధానంగా దీని మీదే కనపడతా ఉన్నాయి ఈరోజు. అలాగే నిన్న గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి ముఖ్యమంత్రి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అల్లుడు అంబానీ, బిడ్డ బిర్లా అంట కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి నిజాం నవాబ్తో పోటీపడి అగర్భ శ్రీమంతులు కావాలనే గత పాలకుల కోరిక. కుటుంబంలో అందరికీ పదవులు ఇచ్చుకున్నారు, పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకున్నారు. వాళ్ళ దోపిడీ గురించి వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. గ్రూప్ 1 నియామకాలకు 15 ఏండ్లు పట్టింది. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించాం. 10 ఏండ్ల సమస్యగా ఉన్న జనగణనలో కులగణనకు 16 నెలల్లో పరిష్కారం చూపాం. 2047లో నేను అధికారంలో ఉన్నా లేకున్నా రైజింగ్ తెలంగాణ బాధ్యత మీదే. రాష్ట్రంలో దుర్ఘటనలు జరిగితే బీఆర్ఎస్ నేతల పైశాచిక ఆనందం. అధికారం కోసం తాపత్రయపడుతున్న వారికి గుణపాఠం చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి. శిల్పకళా వేదికలో గ్రూప్ 2 అర్హులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది నిన్న. సో దీన్ని ఉద్దేశించి ఆ సభలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నేను ఒకవేళ 2047లో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్కి సంబంధించిన కాంగ్రెస్ ఆశయాలకి బాధ్యులు మీరే అని చెప్పి నిన్న నియామక పత్రాలు ఇస్తున్న గ్రూప్ 2 అధికారులకు చెప్తా ఉన్నారు. సో అధికారులు బాధ్యతగా పనిచేస్తారు, కానీ అధికారులని బాధ్యతల్ని పనిచేయకుండా చేసి బాధ్యతగా పనిచేయకుండా చేసేది నాయకులే, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు. సో మీరు ఒత్తిడి చేయకుండా ఉంటే అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, న్యాయబద్ధంగానే జరుగుతుంది. అధికారుల మీద ఒత్తిడి తీసుకురాకుండా, ఏ రాజకీయ నాయకుడైనా అధికారుల మీద ఒత్తిడి తీసుకురాకుండా ఉంటే అధికారుల పని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి తెలుసు, చదువుకున్న వాళ్ళకి, అంత చదువు వచ్చిన వాళ్ళని కూడా మనమే కంట్రోల్ చేసే పద్ధతి ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో. 2 తెలుగు రాష్ట్రాలు ఇదే పరిస్థితి, అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి. అధికారుల మీద, ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్ల మీద, సివిల్ ఆఫీసర్స్ మీద, అన్ని శాఖల మీద కూడా ఒక ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తాడు, ఒక మినిస్టర్ ఒత్తిడి చేస్తాడు. ఆఖరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వార్డు కౌన్సిలర్ కూడా ఒత్తిడి చేసే పరిస్థితి వచ్చింది. జిహెచ్ఎంసీ అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద
కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్, లోకల్లో ఉన్న కౌన్సిలర్ కూడా ఒత్తిడి చేసే పరిస్థితి. కౌన్సిలర్కి కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అధికారులకు ఈరోజు. ఫస్ట్ రాజకీయ నాయకులు మారితే, రాజకీయ నాయకులు స్ట్రిక్ట్గా ఉంటే కింద అధికారులు కూడా అదే పద్ధతి ఫాలో అవుతారు. రాజకీయ నాయకులు ప్రెజర్ తీసుకొచ్చి ఒక మంచోడు ఉంటేనేమో వాడినేమో ట్రాన్స్ఫర్లు చేసి పంపించి, ఒక చెడ్డోడేమో ఆ ప్లేస్లో పెట్టి, ఇక్కడ అధికారుల చేతిలోనేమో వందల కోట్లు సంపాదన ఉంటుంది అధికారులకి. ఎక్కడి నుంచి వస్తాయి ఈ పైసలని? ఏ దోపిడీ చేయకుండానే నాయకులు ఎట్లన్నా దోచుకుంటారు. నాయకులు దోచుకోవడానికి అధికారులను వాడుకుంటారు ఇక్కడ. సో అధికారులను వాడుకున్నందుకు నాయకులు వాళ్ళకి కమిషన్లు ఇస్తారన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా నాశనం చేసేది, అధికారుల్ని పని చేయకుండా చేసేది కేవలం నాయకులే. సో ఫస్ట్ రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత, ప్రజలు గెలిపించుకున్న తర్వాత ఎమ్మెల్యే మోసాలు, కబ్జాలు వీటిని ముందు మీరు పక్కన పెడితే, ప్రజల కోసం ఆలోచించడం మీరు మొదలు పెడితే అధికారులు కూడా వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు. మన ఒత్తిడి చేయకుండా, మన అన్నకి భూమి కబ్జాలు చేస్తే ఆ పత్రాలు ఇది చేసుకోకుండా పట్టాలు కావాలని. ఫస్ట్ ఇది మన ఎమ్మెల్యేలకి, మంత్రులకి చెప్పిన తర్వాత మీరు నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు గ్రూప్ 2 వాళ్ళకి కూడా చెప్పాలి. గ్రూప్ 2, గ్రూప్ 1, సివిల్, డిఎస్సి అందరికీ చెప్పవచ్చు. ముందు మీ నాయకులకి చెప్పుకోవాలి. ఇది ముందు నాయకులకి చెప్పుకున్న తర్వాత అప్పుడు అధికారులకు చెప్పుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ మారింది. అసలు ఫస్ట్ మన నాయకులు తిన్నగా ఉంటాయి కదా. మినిస్టర్ ఎవరు తిన్నంగా ఉన్నాడు? అందరూ కబ్జాలు చేసేటోళ్ళు, అందరూ కమిషన్లు తీసుకునేటోళ్ళు, ముఖ్యమంత్రితో సహా. గత పాలకులు 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా అల్లుడిని అంబానీ చేయాలని, బిడ్డను బిర్లా చేయాలని కలలుగంటూ 10 ఏండ్లు పరిపాలన కొనసాగించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అగర్భ శ్రీమంతులుగా కావాలని, నిజాం నవాబ్తో పోటీ పడాలనే ధ్యాసతోనే పనిచేశారని కేసీఆర్ బీఆర్ఎస్ను ఉద్దేశించి ఆరోపించారు. గ్రూప్ 2లో అర్హత సాధించిన వారికి శనివారం హైదరాబాదులోని శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్ర సాకారమైందని, అమరుల త్యాగాల పునరుద్ధరణపై ఏర్పడిన తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం చెలాయించిన వాళ్ళు నిరుద్యోగుల గురించి ఒక లక్ష్యం సైతం ఆలోచన చేయలేదని విమర్శించారు. గ్రూప్ 1 నియామకాలకు 15 ఏండ్లు. అమరులు ఆశయాల సాధనపై గత పాలకులు ఆలోచించి ఉంటే నేడు ఉద్యోగాలు పొందిన వారికి 8 నెలల క్రితం ఉద్యోగాలు వచ్చేవని కేసీఆర్ తమ కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారే తప్ప గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఏండ్లు గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ఇప్పుడు గత ప్రభుత్వం 10 ఏండ్లు ఎవరికి ఉద్యోగం ఇవ్వలే, కరెక్టే. కానీ మీరు వచ్చిన తర్వాత కూడా చేసింది అదే కదా. మీరు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇస్తున్నామంటారు. వాళ్ళకి ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన హామీలు ఇచ్చినవి ఏది నెరవేర్చకుండా వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే, రోడ్లెక్కి కొట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించి, విచ్చలవిడిగా అమ్మాయిలను కూడా చూడకుండా కొట్టించి, అరెస్టులు చేయించి, ఎఫ్ఐఆర్లు చేయించి, నానా చిత్రహింసలు పెట్టేది మరి ఈ ప్రభుత్వం కూడా అదే పని కదా. గత 10 ఏండ్లు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి నియామక పత్రాలు కావచ్చు, లేదా నోటిఫికేషన్ కూడా వేయలేదు. అందుకే కదా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నది నిరుద్యోగులు. ఈరోజు మీరేమంటున్నారు? అసలు నిరుద్యోగుల పాత్ర ఎంతవరకు ఉంది కాంగ్రెస్ రావడానికి అనే స్థాయికి మీరు వెళ్ళారు. మీ మీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా డైరెక్ట్ సీఎం కూడా ఇదే తరహా. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని అనే ముందు మనం చేసేదేంది అదే కదా. ఇప్పుడు కూడా తిరుగుబాటు ఎందుకుంది? నిజంగానే మనం న్యాయబద్ధంగా
ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఏ లోటుబాట్లు లేకుండా ఏ లొసుకులు లేకుండా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇస్తే మరి ఇంతమంది రోడ్లెక్కి అరే మాకు అన్యాయం జరిగింది తెలుగు మీడియం కానీ మాట్లాడేటోళ్ళు ఎందుకు వస్తారు బయటికి? కేసులు ఎందుకు పెట్టడం వాళ్ళ మీద? ఎఫ్ఐఆర్లు చేయడం ఏంది? కనీసం వాళ్ళు గాంధీ భవన్ గేటు కూడా తాకనిచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కనీసం నిరుద్యోగి అని గేటు దగ్గరికి వెళ్ళి చెప్తే కనీసం లోపలికి కూడా ఎంటర్ చేయనివ్వని పరిస్థితి. నిమిషాల్లో పోలీసులు వస్తారు అక్కడికి, నిమిషాల్లో. మరి ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు మరి గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్కి, డిఎస్సి ఆస్పిరెంట్స్కి? ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, క్వాలిఫై అయ్యి నియామక పత్రాలు తీసుకోవాల్సిన వాళ్ళు, దాదాపు 10 ఏళ్ల నుంచి పోరాడుతున్న వాళ్ళు మరి ఈరోజు కూడా అదే పోరాటంలో ఉన్నారు తప్పితే వాళ్ళకి ఏం కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందేం లేదు కదా. మనం 2 లక్షల ఉద్యోగాలు అన్నాం, అది మర్చిపోయినాం. సరే ఏడాదిలో కాదు 5 సంవత్సరాల్లో ఇస్తామన్నారు, కానీ ఇప్పటికీ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఒక మంత్రి ఏమో 1,00,000 ఉద్యోగాలు అంటాడు, ఒకడేమో 70,000 ఉద్యోగాలు అంటాడు, ఒకడేమో 60,000 ఉద్యోగాలు, ఒకడేమో 50,000 ఉద్యోగాలు అంటాడు. అంటే క్లారిటీ మీకు లేదు. మనం చెప్పిన ఉద్యోగాలు ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వాన్ని గుర్తు చేసి, ఇప్పుడు గత ప్రభుత్వంలో జరగాల్సిన అన్యాయం జరిగింది, ఎవరు కాదనట్లే, అన్యాయం జరిగింది కాబట్టే కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి కదా నిరుద్యోగుల పరిస్థితుల్లో. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసే మేలేముంది? మొన్న 500 మంది విషయంలో రిజల్ట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పి కోర్టుకి వెళ్ళారు నిరుద్యోగులు. వాళ్ళకి సపోర్ట్గా తీర్పు రాగానే మొదలుపెట్టారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. మనం కూడా అదే కదా చేసేది. మనం చేసేది ఏమన్నా గొప్ప విషయం అయితే మనం మాట్లాడవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి చేస్తూ ఉంది కదా నిరుద్యోగుల విషయంలో. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేశామని, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని స్పష్టం చేశారు. మీ జీవితంలో పుట్టినరోజు కన్నా ఈరోజు ఎంతో ముఖ్యమైనదని, మీ కుటుంబాల్లో 2 రోజులు ముందుగానే దీపావళి పండుగ వచ్చిందని తెలిపారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. 2047లో తాను అధికారంలో ఉంటానో లేదో తెలియదన్నారు. కానీ ఆఫీసర్లంతా రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రానికి 3 ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలని తెలిపారు. దేశంలో అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారట. సో ఇక్కడ విషయం ఏంటంటే, సరే మీరు అధికారంలో ఉంటారా లేదా అనేది ఇక ప్రజా నిర్ణయం, అది ప్రజలు చెప్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మేము ప్రజాపాలన తీసుకొచ్చామన్న మాట అయితే మనం చెప్పుకోవద్దు. ప్రభుత్వం అనేది లేదు ఎక్కడా కూడా. ఏ పని జరగట్లేదు, ఏ పని. ప్రజాభవన్లో ఇప్పటికీ కుప్పల తెప్పలుగా అసలు మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ 2 సంవత్సరాలుగా దాదాపు 20 నెలలు అనుకుంటా కావస్తూ ఉంది. ఈ 20 నెలల నుంచి వచ్చిన దరఖాస్తులకి మనం చూపించిన ఫలితం ఏముంది? దేనికి ఫలితం చూపించారు? దేనికి ఫలితం లేదు. ఇప్పుడు పేపర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇక్కడ మీకు వచ్చిన అర్జీలు మరి ఒకటి కాదు, ఒకే ఇష్యూ మీద అది రెక్టిఫై అవ్వకపోతే వాళ్ళే 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు కూడా మన ప్రజాభవన్కి వచ్చి అర్జీలు పెట్టుకున్న పరిస్థితి. దానికి కూడా రెస్పాన్స్ లేదు. ఇక వాళ్ళకే విసుగొచ్చి ఇక్కడ కాని పని అని చెప్పి ఇంకా రావడం మానేశారు. ఈ మాట నేను చెప్పట్లే. ప్రజాభవన్ ముందు మైకు పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది 3వసారి వచ్చినా 4వసారి వచ్చినా 5వసారి వచ్చినా అని చెప్తారు వాళ్ళు. అంటే ఎక్కడ ప్రజాప్రభుత్వం లేకపోతే ప్రజల సమస్యలు తీరుస్తున్నామని చెప్పుకుంటారు మీరు? సో ఉద్యోగాలు ఇచ్చాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఏ 60,000 ఉద్యోగాలు ఇచ్చారు అనేది నిరుద్యోగులు చెప్తున్నారు కదా. 60,000 ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి, ఏం ఉద్యోగాలు, ఏ నోటిఫికేషన్ అనేది నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. మరి మనం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి? సరే 20 నెలలుగా వస్తూ ఉంది, కనీసం 1,00,000 ఉద్యోగాలు వేయాలి కదా.
మొన్న ముఖ్యమంత్రి కూడా ఒక సభలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పాడు, ఇక 40,000 ఉద్యోగాలు ఇస్తాం రానున్న 2 సంవత్సరాలు అంటున్నారు. ఇక్కడ అక్కడ తేలిపోయిందిగా, వీళ్ళు 1,00,000 ఉద్యోగాలకు మించి ఇవ్వలేరు. ఆ 1,00,000 ఉద్యోగాలు కూడా ఆల్రెడీ 1,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వమే చెప్పింది. 1,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేయట్లేదు ప్రభుత్వం, నోటిఫికేషన్ ఇవ్వట్లేదని చెప్పి గత ప్రభుత్వం మీద మనమే మాట్లాడాం. మరి ఆ 1,50,000 ఉద్యోగాలు ఇవ్వాల్సింది కదా. మరి ఇప్పుడు ఇస్తే ఆ 1,50,000 పోనీ 50,000 పక్కన పెట్టండి, 1,00,000 ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు నిరుద్యోగులు మీకు సపోర్ట్ చేస్తారు కదా. అరే ఉద్యోగాలు వచ్చాయి, 1,00,000 ఉద్యోగాలు వచ్చి ఇంకో 1,00,000 ఇస్తారేమో ఈ 2 సంవత్సరాల్లో అని అనుకునేవారు కదా. మనం చెప్పిన 1,50,000 ఉద్యోగాలు ఇప్పుడు ఏమయ్యాయి? లేవా? అప్పుడు ఖాళీలు ఉన్నాయన్న మనమే మరి ఇప్పుడు అధికారంలో వచ్చాక మరి 1,50,000 ఉద్యోగాలు ఎందుకు నింపట్లేదు? నిరుద్యోగుల తల్లుల కన్నీళ్లు తుడిచే పత్రాలు ఇవి అంట బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. ఒకే రోజు 783 మందికి గ్రూప్ 2 నియామక పత్రాలు అందించడం చరిత్రలో సువర్ణాక్షరాల లిఖించదగిన రోజు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇంతమందికి ఒకేసారి నియామక పత్రాలు అందించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఈ నియామక ఉత్తర్వుల 1,00,000 మంది తల్లుల కన్నీళ్లు తుడిచే పత్రాలుగా అభివర్ణించారు. శనివారం శిల్పకళా వేదికలో 783 మంది గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్ళు గత పాలకులు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం బాగుపడితే చాలు అని రాష్ట్రాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండొద్దనే సంకల్పంతోనే ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. అయితే బడికి రావాలి లేదంటే ఉద్యోగం చేయాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగాలు పొందేందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 కోట్లతో 25 ఎకరాల్లో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ను నిర్మిస్తున్నామని తెలిపారు. నియామక పత్రాలు పొందిన అధికారులు బాధ్యతతో సమాజ సేవ చేసి రాష్ట్రంలోని 3.5 కోట్ల మంది ప్రజల